జయ జగదంబే. సుజాత గారని ఒక శ్రోత రాశారు. ఆవిడ ఏమంటారంటే, ఒకే మనిషిలో ఒకడు సాధన చేయాలి, జపం చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అనేవాడు ఒకడు. అబ్బాయి ఇప్పుడు సాధన ఏం చేస్తానులే అనేవాడు. ప్రపంచం అంతా కూడా ఈ ఆలోచనలు భిన్నంగా ఉండేటువంటి ఇంకొక రీతి విషయాన్ని సమర్థించేవాడు. ఇలా ఇద్దరు మనుషులు ఉంటారా ఒకే మనిషిలో? ఆవిడ చాలా అసహనానికి గురి చేస్తోంది ప్రశ్న. అసహనం సహజమే, కానీ అలా ఉండడం కూడా అంతే సహజమమ్మా. అది మీ ఒక్కరి సమస్య కాదు, మొత్తం భూగోళం మీద ఉన్న మనుషులందరి సమస్య అది. అనేక వైరుధ్యాలు ఒకే వ్యక్తిలో ఉంటాయి. మరీ అనారోగ్యకరమైనటువంటి ఆచరణలోకి వెళ్ళిపోతే స్కిజోఫ్రెనియానో లేకపోతే స్ప్లిట్ పర్సనాలిటీ. ఎప్పుడు స్కిజోఫ్రెనియా అది అనారోగ్యం అయిపోతాయి. లేదనుకోండి, అంత మాత్రం అసలు లేకుండా ఎవరు లేరు. ఎప్పుడైతే మీకు ఏకచిత్తం ఏదైనా విషయం వచ్చిందనుకోండి అమ్మా, అప్పుడు మీరు సామాన్య జనసమూహంలో మీరు ఉండరు. మీరు ఇంకా అత్త, మామ, తమ్ముడు, అక్క, అన్న, చెల్లి, ఆయన, పిల్లలు ఈ సమూహంలో ఉన్నారనుకోండి, ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని వైవిధ్యాలు మీలో ఉంటాయి. మొత్తం గురువుల పరంపర అనాదిగా ఇదే మాట చెప్తాను, ఏకచిత్తంతో ఉండు. నిజానికి ఈ ఏకచిత్తంతో ఉండేది ఒక్క దైవీ విషయంలోనే కాదు, ఏ విషయంలో ఉన్నా కానీ కొన్ని సిద్ధులు వస్తాయి అంటాడు. ఎండమూరి వీరేంద్ర ఎప్పుడు పేరు ఉన్నారా? నేనే ఉంటారేమో. ఒకప్పుడు బాగా అందమైన నవల రాసే వ్యక్తి. ఇప్పుడు ఆయన నవల రాస్తున్నాడు అని తెలియదు, కానీ థ్రిల్ అనేటువంటి ఒక నవల రాశాడు ఆయన. దాని పేరు థ్రిల్. అందులో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు ఆయన, ఒక యువకుడు. ఇంకా అమ్మాయి లోకం, ఇంకొక ధ్యాస ఉండదు. ఆ అమ్మాయి ప్రేమ మీదే అతని తపస్సు చేస్తాడు. ఎందుకు నవ్వుతున్నానంటే, ఆ తపస్సు చేస్తాడు ఆ అమ్మాయి ప్రేమ గురించి. అందుకని సిద్ధులు వస్తాయి. అతని బేసిక్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఏకచిత్తంతో ఏం చేసినా అంతే అవుతుంది అని. మనస్సు కనుక రకరకాల విధంగా పరిభ్రమణ చెందకపోతే అది అసామాన్యమైన శక్తుల్ని సంతరించుకుంటుంది అనేది మూల సిద్ధాంతం. అది దైవం అనుకుంటే దైవం కాకుండా ఇంకో అమ్మాయో మరో వస్తువో దాని ఎందు కనుక ఆ ఏకచిత్తాన్ని అందులో లగ్నం చేస్తే అప్పుడు కూడా అంతే అవుతుంది అని మీకు కొన్ని వీడియోల క్రితం ఒకసారి చెప్పాను నేను. ఒక ఇనప ముక్కను తీసుకుని అందులో అణువు ఇంకా లోపలికి ఇంకేమైనా ఉంటే న్యూక్లియస్ ఇంకేమైనా లోపల ఉంటే అది అంతలోకి భౌతికంగా కాదు సుమా వెళ్ళిపోతే విశ్వాంతరాల్లోకి పెడితే ఏ అనుభూతి వస్తుందో ఆ అనుభూతే వస్తుందంటారు. అది ఎరిగిన వాళ్ళు. నేను వెళ్ళలేదు, అది వేరే కథ. మూల కణం ఒక్కటే ఉంటుంది అని, దేనికైనా దైవీ శక్తిలాగే మూలం ఒకటే ఉంటుంది అని. అలా ఈ ప్రపంచం వేల ఏళ్ళుగా ఏకచిత్తం కోసం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఆ కష్టం మీ ఒక్కరిది కాదు. ఒకవేళ అంత పెద్ద పదం వాడచ్చు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనొచ్చు మనుషుల్లో.
కానీ అది లేకపోతే ఇక్కడ ఎలా బతుకుతారు? మళ్ళీ అక్కడికి వస్తుంది సిద్ధాంతం. ఏమిటి? ఈ వైవిధ్యం ఉండాలి, ఈ వైరుధ్యం ఉండాలి. మళ్ళీ చెప్పింది చెప్పరా అన్నట్టుగా పునరుక్తి. మీకు విసుగు వస్తుందా తెలియదు, కానీ విషయం అదే. దైవం నుంచి విడిపడి భూమి మీదకి మీరు ఏవో అనుభవాలు పొందడానికి కిందకు వస్తారనుకోండి. మీరు రావడమే ఏకచిత్తంతో వచ్చారనుకుందాం, మీరేం చేస్తారమ్మా? ఏం చేయలేరు కదా. మీకు అప్పటికే ఆత్మ పరమాత్మ ఒకటే, జీవాత్మ ఆత్మ ఒకటే, ఉన్నదంతా ఒకటే విషయం అనేటువంటి ఎరుకుతో మీరు కిందకు వచ్చారనుకోండి భూమి మీదకి, ఏం చేస్తారు? చేయడానికి ఏం లేదు. మీరు పైన ఏ స్థితిలో ఉన్నారో భూమి మీద కూడా అదే స్థితిలో ఉన్నారనుకోండి, మీరు భూమి మీద రావక్కర్లేదు. నిజానికి ఆ స్థితి కనుక ఎవరైనా సాధనలో భూమి మీద ఉండగా సాధిస్తే వాళ్ళు భూమి యొక్క చక్రాన్ని వదిలిపెట్టి పెడతారు. అర్త్ సైకిల్ అంటామే, దాన్ని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోతారు. మన వాళ్ళు చెప్పే జన్మరాహిత్యం అది అయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి జన్మరాహిత్యం తెచ్చిపెట్టడం కోసం, సహాయం చేయడం కోసం మళ్ళీ కిందకు వస్తారు. ఈ కథ పాతది. అందువల్ల మీరు పడేటువంటి ఆ మథనం ఉన్నదే, అది అవుట్ ఆఫ్ ప్లేస్ కాదు. అంటే అంత అసంబద్ధమైనది, ఎవరికీ లేనిది, సృష్టిలో మిమ్మల్ని ఒక్కడనే బాధ పెడుతున్నది కాదు. మరి నేనెందుకు బాధపడుతున్నాను? నెక్స్ట్ ప్రశ్న అదే కదమ్మా. న్యాచురల్ ఫాలోవర్ ఆ క్వశ్చన్ అది. అయితే ఆ మథనం లేకపోతే ఏకచిత్తంలోకి వెళ్ళరు. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు. ఇది ఇలాగే ఉంది, ఇంకొక మార్గం లేదు. ఇలా ఎవరైతే అంతర్మథనం పొంది ఈ అంతర్మథనంలోంచి బయటికి రావాలి అని అనుకుంటారో వాళ్ళు సాధనా మార్గంలోకి వెళ్తారు. దాన్ని సమ్మతించి ఇది ఇలాగే ఉంటుంది కదా, అసలు దాని యందు దృష్టి కూడా లేకుండా ఉన్నవాళ్ళు సామాన్య సంసారం నడిపిస్తూ ఉంటారు. ఒక్కసారి చూడండి, వాళ్ళ పిల్లలు కించిత్తు వాళ్ళకి తేడా వస్తే తల్లిదండ్రులు కత్తులు తీసుకుంటారు. తోటికోటళ్ళు అన్నదమ్ములు ఎందుకు కొట్టుకుంటారు? పిల్లలు ఆడుకుంటున్నారు వదిలేస్తారా? వదలరు. ఎందుకు? వాళ్ళ పిల్లలు, వాళ్ళ యందు అంత అక్కర ఉంటుంది. హాయిగా వాళ్ళు ఆడుకుంటూ, వాళ్ళు తింటూ, వాళ్ళు చదువుకుంటున్నా సరే వీళ్ళు వాళ్ళని కోడిపెట్టి పిల్లల్ని కాచుకున్నట్టుగా కాపాడుకుంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వదిలేస్తారు మరి? ఇప్పుడు కోడలు ఉంటుంది, తన పిల్లల్ని చాలా పొదువుకొని కాపాడుకుంటుంది, తన పిల్లలు. మరి అత్తగారికి తన భర్త పిల్లాడు కాదేమిటి? అతని మీద హక్కు ఎందుకు వదిలేస్తుంది? ఎందుకు వదిలేయాలి వీడికి? దానికి ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? పెద్ద అయిన తర్వాత నా కొడుకుని నేను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేయనండి, వాడి స్వేచ్ఛనిస్తానంట. ఇవ్వలేరు. అలా లేదు, సృష్టి నియమం అలా లేదు. అలా కనుక వదిలేయగలిగింది అనుకోండి ఆ అత్తగారు, తర్వాత కోడలు, అప్పుడు ఘర్షణ ఎక్కడుంది? ఘర్షణ లేకపోతే, జన్మాంతరాలలో జరిగే ఘర్షణ లేకపోతే సంసారంలోంచి బయటకు వెళ్దామనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఒక సాధకుడైన కుర్రవాడు ఒక అమ్మాయి ఫోటో పట్టుకొచ్చాడు మా గురుగారి దగ్గరికి. ఇది మీకు ఒకసారి చెప్పుంటానేమో తెలియదు. పిల్ల బాగుంది. అప్పటికింకా నాకు కొద్దిగా కళ్ళు కనిపిస్తున్నాయి, అంటే కొద్దిగా ఫోటోలు ఏవి చూడగలిగేవాడిని. నాకు కూడా ఇచ్చారు. చూసారా స్వామి ఎలా ఉందా? చాలా బాగుందిరా నాన్న, ఇంతకంటే మంచి సంబంధం రాదు నీకు, మహారాజు అలా చేసుకో, అంత బాగుంటుంది అన్నారు. వాడు దండం పెట్టి వెళ్ళిపోయాడు.
1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఉండడు ఆ పిల్లాడు. నాతో చిద్విలాసంగా చుక్కలు చూపిస్తుంది స్వామి పిల్ల వీడికి అన్నారు. ఈ బడ్డ ఇంత మాట అన్నాయా స్వామి అనుకుని, అదేంటి స్వామి ఎలా అనేసారు, వీరు ఏదో పడిచి ఫోటో పట్టుకుని మరీ చూపించాడు మీకు. అన్యోన్యంగా సంసారం చేసి శంకనాగుతారా? ఇదే భాష, ఇదే పదం. ఇదేమి వేదిక మీద కాదు కాబట్టి, ఇంట్లోనే కాబట్టి మాట్లాడుకోగలిగాం. నా మొహం మీరు చూడరు, మీ మొహం నేను చూడను కాబట్టి నేను వాడుతాను ఈ పదం. వేదిక మీద ఒక దండేసుకుని ఒక ఆయన నేను చెప్పినట్టుగా చెప్పలేరు, ఎందుకంటే సభా మర్యాదలు అడ్డొస్తాయి కనుక. అదేమిటి అంత మాట అన్నారు, నా కథలో అనుకొచ్చేద్దాం. అంత మాట అన్నారేమి, వాడి కర్మ తీరద్దా స్వామి? వాడు పెళ్లి చేసుకుని అన్యోన్యంగా సంసారం చేసేసుకుంటే సంసారంలోంచి ఎలా బయటకు వస్తాడు? దాని మీద విరక్తి ఎలా వస్తుంది? కాలంలో ఎప్పుడోప్పుడు విరక్తి రావాల్సిందే సంసారం మీద. నా దగ్గరికి వస్తే నేనేం చేయాలి? మీ సాధనని వేగవంతం చేయాలి, దానికి ఒక త్వరణాన్ని కల్పించాలి. అలా లేకపోతే ఇక్కడ రావడం ఎందుకు? మీరు మళ్ళీ వెంకటేశ్వర గుడిలో కొబ్బరికాయ కొట్టేస్తుంది, శనివారం దండం పెట్టుకొచ్చేస్తుంటే ఆయన చూస్తాడు మీకు. సావకాశంగా జన్మాల్లో ఎప్పుడో జరుగుతుంది. నానాటం అనేది పంపించాడు ఆయన. ఒరే నాన్న, ఇది ఇలాగే తిరుగుతుంటారు వీళ్ళు, దీని చూస్తావా? కాబట్టి ఆయనకి సాయం చేయాలి, మీకు సాయం చేయాలి. ఆయనకి ఎలా చేయాలి? మొత్తం అందరూ ఈ సంవత్సరాల్లోనే ఉండిపోతే ఇంకా ఆయనకి రంగు లేదు కథలో. కొందరైనా కొంచెం ప్రయత్నం చేయాలి. మీరు ఇక్కడే తిరుగుతూ ఉంటారు, మీరు తిరగ బయట రావాలని ఉంది. రావాలని ఉన్నప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళారు, గురువు దగ్గరికి వెళ్ళినట్టు వైద్యుడి దగ్గరికి వెళ్ళడమేగా. మందు వేసుకుని సిద్ధపడే వచ్చారు, చేదు మందే ఇస్తాడు. మీకు ఒంట్లో బాగోలేదని పెడితే మిమ్మల్ని పాలుకోవద్దని చెప్తాడు వైద్యుడు. సుదర్శన చూర్ణమే, మహాసుదర్శన చూర్ణం వేసుకోమంటాడు. అప్పుడు రుచిగా ఉండదు. అందమైన భార్య, అణుకువైన భార్య, ఒద్దిగైన సంసారం వల్లకాడేం కాదు. అప్పుడు ఏం చేస్తాడు? సంసారంలో ఉంటాడు. గురువు దగ్గర ఎక్కడ వస్తాడు? వాడు వదులుతాను కదా, సంసారం వదులుతాను కదా వచ్చాడు. పట్టుకునే ఎలా ఉంటుంది వ్యవహారం? ఇది ఇలా ఉంటుంది, ఇంకొక మార్గం లేదు దీనికి. మీరు పడే అంతర్మథనానికి చివరి ఏమిటి మెట్టు? ఈ సంవత్సరాల నుంచి బయటపడ్డాం కదా. అంతర్మథనం జరిగి ఇన్ని వైరుధ్యాలు ఇవి కాదు అని ఉండాల్సింది అనుకుని వదలాలంటే ఇప్పుడు మీలో జరుగుతున్న ఘర్షణ జరగాలి. మొన్న ఎవరో నా 75వ ఎపిసోడ్కి ఒక 15 కామెంట్లు, ఒకే కామెంట్కి 15-16 కామెంట్లు వచ్చాయి. మొత్తం అందరూ ఒకటే మాట చెప్పారమ్మా. ఏం చెప్పారంటే, ఇది నేను నవ్వుతున్నాను కొద్దు, ఇది నేను కాదు అని వదిలేసి అంతర్ముఖులై ఆత్మతత్వాన్ని, స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అమ్మా, స్వస్వరూపాన్ని తెలుసుకుంటారా? ఏంటమ్మా, వేదిక మీద దీపం పెట్టి మెళ్ళ దండేసుకుని అందమైన మాటలు, చక్కటి సంస్కృత కొటేషన్లు, ఇంతవరకే. 1-to-1 అంటే ముఖాముఖి ఒక గురువు ఉండి మీ ఏడుపుతో సంబంధం లేకుండా మీ ఆత్మిక ప్రయాణానికి ఏది సరైనదో ఇవ్వగలిగే నిర్మోహమాటమైన గురువు ఉంటే తప్ప ప్రవచనాల్లో ఎక్కడవుతుందమ్మా? అవి బాగుంటాయి. ఆత్మవిమర్శ చేసుకుంటూ మనం గమనించుకుంటూ ఎక్కడ అవుతుందా? ఎప్పుడన్నా అయిందా? అది ఎవరన్నా ఉన్నారా? బయట నుంచి ఒత్తిడి లేకుండా
మానసికమైన ఘర్షణ లేకుండా, అంతర్మథనం లేకుండా, దుఃఖం రాకుండా సంసారం వదులుతారా? విసిగి వదులుతాడు పిల్లాడు బొమ్మ. కానీ ఆ బొమ్మ కంటే కొత్తదైన ఇంకొక బొమ్మ దొరికితే, లేదా అంతకంటే వాడిని ఎంగేజ్ చేసేటువంటిది సంతోషకరంగా ఇంకొక వస్తువు, ఇంకొక ఆట దొరికితే వెళ్తాడు. లేకపోతే ఆటలోంచి పిల్లాడు వెళ్ళాడు బయటికి. ఏదో ఆ మెషిన్లో వేలు పడుతుంది, రక్తం వస్తుంది, ఎక్కడో కీ ఇచ్చే దాంట్లోనో మరో దాంట్లోనో ఏడుస్తాడు, ఆమె ఎత్తుకుంటుంది, బొమ్మ అక్కడికి ఆగుతుంది. మన ఆట ఎప్పుడు వదిలేస్తాడు? వాడు ఆంతరికంగా వాడి శరీరంలో పరిణామగతిలో వచ్చేటువంటి మార్పుల కారణంగా బొమ్మలు కాదు పుస్తకాలు పట్టుకొని స్కూల్కి వెళ్ళాలి అనేటువంటి ఎరుక వాడి అంతస్తులో పుట్టినప్పుడు ఆట వదులుతాడు. అప్పుడు కూడా కొంతసేపు ఆడతాడు, కొంతసేపు పుస్తకాలు చదువుతాడు. ఒక స్థితికి వచ్చిన తర్వాత ఇవేవి ఆటల వల్ల ఉపయోగం లేదు. మనకి జీవితంలో ఏమైనా సాధించాలంటే ఏకచిత్తంతో ఫలానా పరీక్షకి మనం తయారవ్వాలి, అందులో సెలెక్ట్ అవ్వాలి. అప్పుడు కానీ సుఖదమైన జీవితం ఉండదు అనుకున్నప్పుడు, అది బ్యాంక్ టెస్ట్ అయినా, సిఏ అయినా, లేదా ఐఏఎస్ టెస్ట్ ఏదైనా కానివ్వండి, మొత్తం ప్రపంచాన్ని వదిలిపెట్టి చదువు ఎందు మాత్రమే ఏకచిత్తుడే ఉంటాడు. ఎప్పుడది? వాడి అంతస్తులో వచ్చిన పరిణామం. అమ్మ చెబితే ఐఏఎస్కి వెళ్తారమ్మా, నాన్నోరే అయ్యా రోడ్ల మీద తిరక్కురా, ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వరా అంటే అవుతాడా? గుళ్ళో పూజారి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ శివరాత్రి దండం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఏమయ్యా ఏమిటిలో రోడ్డు మీద తిరుగుతున్నావుట, చదువుకో, ఐఏఎస్ అవునా అని అంటే అలాగే పంతులు గారు అని ఇంటికి వచ్చి చదవడం మొదలెడతాడా? ఉందా? వాడికి రావాలి దృష్టి దాని అందు. ప్రపంచాన్ని గమనించాలి. నిజం ఇలా జులాయిగా బేబార్సే తిరిగితే ఉపయోగం లేదు. మేధావుల్లో ఇక్కడే ఉంటాం, ఈ రోడ్డు దుమ్ములోనే. అదిగో ఫలానా వాళ్ళ అబ్బాయి, నా క్లాస్మేటు, నా సీనియరు, మరొకడు వాళ్ళు లోకాన్ని వదిలిపెట్టి దీన్నే పర్స్యూ చేశారు, దీన్నే అన్వేషించారు, ఈ విద్యని, ఈ గమ్యాన్ని. అప్పుడు వాళ్ళు సాధించారు. అనుకునేటువంటి స్ఫురణ, ప్రేరణ అంతస్తులో, మాటికి చెప్తున్నానమ్మా, అంతస్తులో కలిగితే మార్పు ఉంది, లేకపోతే లేదు, తీసేయండి. రాదమ్మా. బయటని చెప్తే వస్తుంది తల్లి. మరి మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వస్తుందంటున్నారు కదా. మా గురువు సంగతి కాసేపు పక్కన పెడదామమ్మా, ఊరికే ఉదాహరణ ఇచ్చాను. ఎందుకంటే అష్టాంగ యోగాల సాధన ఏమీ చేయకుండానే మేమున్న స్థితికి ఆయన పట్టుకొచ్చాడు. ఒక మహాయోగి, సరే మరి పేరు చెప్తాను, ఇది ఎవరికైనా కోపం వస్తే వచ్చిందేమో నాకు తెలియదు. మా గురుగారు మీకు ఎలా చెప్పారు అంటే నేను చెప్పలేను. మాస్టర్ సిబివి ఆయన ఒకానొక శిష్యుడికి ఏదో ధ్యానంలో కనిపించి చెప్పాడు. నా గురించి అడిగాడు, ఈయన పాలన ఆయన సాధన ఏదో చేస్తున్నాను అంటున్నాడు స్వామి, ఈయన పరిస్థితి ఏమిటి అన్నాడు. అంటే వాళ్ళ గురువు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో అతనికంటే పైన ఎవరు లేరు. ఎక్కడ ఏమిటి ఆయన పరిధి ఏమిటి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే నాకు దాని మీద ఆంక్షలు ఉన్నాయి. అందుకని ఏ పరిధిలో ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో ఆయన మేటి అనేది నేను మీకు చెప్పడానికి నాకు పరిమితి లేదు, పర్మిషన్ లేదు, పరిమితి కాదు, అనుమతి లేదు. ఆయన అందువల్ల ఏవేవి యోగాలు పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారో అవన్నీ మా పుణ్యం ఎప్పటిదుందో దానివల్ల వచ్చాడు. ఆయన చేసుకున్నాడు, ఏం చేశాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన దగ్గర ఉన్నాం మేము, అంతే. అయితే ఉన్నందుకు మేము చెల్లించిన మూల్యం చాలా చాలా భారీగానే ఉంది, చాలా భారీగా ఉంది. కళ్ళంపండి ఎత్తుడు తిరిగేంత.
అయితే మార్పులు కూడా కనిపిస్తున్నాయి. అంచేత ఆ చివరి మెట్టు కూడా ఎప్పుడూ ఎక్కుతాయేమో అనే ఆశతో అడుగులేస్తున్నాం. కానీ తప్పకుండా ఎటువంటి తెలిసిన యోగ సాధన లేకుండానే మేమున్న స్థితికి మేము వచ్చాం. కాబట్టి నేను ఆ పెళ్లి కొడుకు ఫోటో పట్టుకుని దగ్గర నుంచి ఎక్కడికి ఇలా వచ్చాను అనుకోకండి మీరు. ఇవన్నీ కూడా సంబంధం ఉన్న ప్రసంగాలే. అంతర్మథనం ఉంటుందా? ఉంటుంది. లేకపోతే తప్పు. విచిత్రం అది. ఎందుకు ఎవరికి విచిత్రం? సాధనలో ఉండదలుచుకున్న వాళ్ళకి విచిత్రం. మీరు పిల్లాడి పెళ్లి కోసం తిరుపతి మొక్కు పెట్టుకున్నారు. చక్కటి పెళ్లి కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది. హాయిగా వాళ్ళిద్దరూ చిలకా గోరింకలో సంసారం చేసుకుంటారు. తిరుపతి వెళ్ళారు. ఆయనకి ఏదో ముడుపు కట్టింది, ఆయన చేతిలో పెట్టారు, నమస్కారం పెట్టారు, చక్కగా వచ్చారు. అది ఆధ్యాత్మికది కాదు. దైవంతో కొన్ని వ్యవహారాలు నడిపారు మీరు. ట్రాన్సాక్షన్ అంటారు. అందువల్ల ట్రాన్సాక్షన్ వల్ల మనకి దేవుడితో ఉపయోగం లేదమ్మా. మన పూర్వకర్మాన్ని బట్టి అందులో ఏమన్నా ఉంటే దండం పెట్టినప్పుడు ఆ కర్మని అందుకు వాడి పుణ్యకర్మని మన కోరిని తీరుస్తాడు. లేదు, కోరిక తీర్చడు. ఆ దేవుడు కాదు, ఇంకో దేవుడు వెంకటేశ్వరం వదిలేస్తాం. మనం దత్తుడు దండం పెడతాం. అంచేత అంతర్మథనం ఉండడం సరైనదే. ఒక వ్యక్తిలో ఇద్దరు కాదు, ముగ్గురు, నలుగురు, 16 మంది ఉంటారు. రకరకాల దిశల్లో మీ మనస్సును లాగేవాళ్ళు. అదేది వైచిత్రి కాదు. వీటన్నిటి మధ్యనే, ఈ ఘర్షణ మధ్యనే ఒక సమతౌల్యం వస్తుంది. అది తెల్లారితే రాదు. అది సాధన కావాలి. ఒక్క దైవాన్ని నమ్ముకుని ఆయనవో ఆవిడవో పాదాలు పట్టుకొని చావోరేవో ఈత కొనసాగించాలి. ఏం తల్లి? సరే, ఇంకొక ప్రశ్నకి వెళ్దాం. నాగులు మనుషులుగా పుడతారా అంటున్నారు అనూష. పుడతారమ్మా, నాగులేమి? అందరూ పుడతారు. అందరూ అంటే సర్వవిధమైన దేవతలు పుడతారు. 2 కారణాల వల్ల పుడతారు. ఒకటి, ఇక్కడ భూమి మీద మానవులుగా ఉన్నప్పుడు ఆత్మిక పరిణామం వేగంగా అవుతుంది. అదేంటంటే జన్మాలు చూస్తున్నాం కదా. లేదమ్మా, వాళ్ళకి ఇంకా కాలం పడుతుంది. దేవతలుగా ఉంటే వాళ్ళ ఆయుష్ ప్రమాణాలు 1000 లక్షలు సంవత్సరాలు ఉంటాయి. వెనకటికి ఒకసారి చెప్పాను, ఒక యక్షిని నాతో మాట్లాడుతుంటే ఆవిడ చాలా అందంగా ఉంది. నీకు అందం తెలుస్తుందా? కళ్ళు కనిపించవు అంటావు కదా. నిజమే అమ్మ, తెలుస్తుంది. అంతే, అందం కనిపించదు, తెలుస్తుంది. నవ్వుతూ అన్నాను, చాలా అందంగా ఉన్నావమ్మా, కానీ మీకు 1,00,000 సంవత్సరాలు ఉంటాయట కదా అన్నాను నేను నవ్వి. మరి చిన్నవాడివి నువ్వు అంది. అదేమమ్మా అన్నాను. నీకు ఉన్నాయిగా అంది. అంతకు మించి పొడిగించడం కుదరలేదండి. ఎదురుకుండా కూర్చొని సోఫాలు కూర్చొని మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది కదా ఆ సంవాదం. అంచేది అక్కడికి అయిపోయింది అది. కాకపోతే ఆవిడ 300 ఆత్మీయ వయస్సు ఆయుష్ ప్రమాణం మాట్లాడినట్టుంది వయస్సు. నేను సరే, కాబట్టి అలాగే ఇక్కడ ఏదో సాధన కోసం వచ్చి త్వరితగతిని ఆత్మిక సాధనలో ఎదరికెళ్ళి దైవంలో వెనక్కి మొత్తం అందరూ అంతే కదా. వాళ్ళు నాగులా మనుషులా అనే విషయం పక్కన పెడితే అందరూ పరమాత్మ నుంచి బయటపడిన వాళ్ళే. వాళ్ళ ప్రయాణాలు, వ్యక్తిగత ప్రయాణాలు చేస్తున్న వాళ్ళే. అంచేత ప్రయాణాన్ని త్వరితగతి చెందాలి అంటే మానవ రూపంలోకి వస్తే త్వరగా అవుతుంది. ఒక కథ. రెండవది, కొన్ని విచిత్రమైన కారణాల వల్ల వాళ్ళకి మానవులతో సంబంధాలు ఏర్పడతాయి. వీళ్ళు మొక్కడము, లేదా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళ లోకాలకి వీళ్ళు వెళ్ళడము, వీళ్ళ లోకాలకి వాళ్ళు వెళ్ళడము జరిగినప్పుడు వచ్చేటువంటి సంబంధ బాంధవ్యాల్లో వాళ్ళు కిందకి రావడం జరుగుతుంది. శాపం వల్ల వస్తారు. అక్కడేదో గోలెట్టుకుంటారు. అక్కడ మనకంటే సుఖంగా ఉంటుంది జీవితం, మానవ జీవితం కంటే. అందుకే సాధన సాగదు.
మిగతా లోకాల్లో మనకంటే సుఖంగా ఉంటుంది జీవితం. అంచేత ఆయుష్ ప్రమాణాలు ఎక్కువ ఉంటాయి, సుఖాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆత్మిక సాధన సాగదు. సింపుల్ లెక్క. మీ జీవితం బాగుందంటే సాధన బాగా సాగనట్టే లెక్క. ఇకపోతే అద్దంలో చూసుకుంటే పాములా కనిపిస్తాడా? అది నాకు తెలియదమ్మా, అనుభవం లేదు. నాకు నాగులు పరిచయం ఉన్నారు. స్వయంగా ఒకానొక చైతన్య స్థితి, ఏదో ఒక రూపం నాగలోకంలో ఉందని చెప్తారు. ఎవరు చెప్తారు? అక్కడున్నవాళ్ళు ఎవరో చెప్తారు. నువ్వు ఫలానా అవుతావు అని ఒక అమ్మాయి చెప్పింది. ఫలానా బంధువు అవుతావు నువ్వు నాకు అని, ఒక నాగిని. దీనికి కూడా ఒకసారి చెప్పాను మన వీడియోలోనే. ఇప్పుడు బయట పాములు కనిపిస్తే చేత్తో పెట్టుకుంటే మిమ్మల్ని ఏం చేయమండి? ఎందుకు చేయమండి? శుభ్రంగా కాడేస్తాయి. వాటికి ఆ కాటేయకుండా మీతో ఆడుకునే స్థితి అది వేరే. మనం రెండింటికి గందరగోళంలో అయోమయంలో పడకూడదు. అవి వేరే, ఇవి వేరే. కాకపోతే వెనక్కి వస్తే నాకు జరిగింది అంటే చాలామంది జరుగుతుంది. మా గురువుగారు అంటుంటారు, ఒక మనిషికి జరిగింది అంటే అందరు మనుషులకి కూడా ఆ సంభావ్యత ఉండనే ఉంటుంది జరిగేందుకు. మానవ రూపంలో పుట్టిన కృష్ణుడు విశ్వరూప జగద్గురు స్థితికి వెళ్ళాడు అంటే అందరు మనుషులకి ఆ స్థితి ఉంటుంది. ఎన్నాళ్ళు పడుతుంది? కృష్ణుడు ఒక జీవిత కాలంలో పెడితే మనకి ఎన్ని జన్మలు పడుతుందో పడుతుంది, వెళ్ళడం ఖాయం. కాబట్టి నాగులకి అటువంటి జన్మలు ఉంటాయా? మానవ జన్మలు ఉంటాయి. చెప్పానుగా, వాళ్ళ రూపాలు మారుతాయా? పున్నమి నాడు ఎలాగా, అమావాస్య నాడు ఎలాగా, ఒంటి మీద పొలుసులు ఉంటాయా? ఇలాంటి రకరకాలైన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నాకు అనుభవం ఆ విషయం లేదు. ప్లస్ నాకెవరైతే అంతర్లోకాల నుంచి సమాచారం ఇస్తారో వాళ్ళు అంతకు మించి పెద్దగా దాని యందు ఆసక్తి చూపలేదు. ఒకసారి ఇప్పుడు విజయనగరంలో ఎవరో ఒక అమ్మాయి ఏదో ఇంటర్వ్యూలో ఏదో చూశాను నేను యూట్యూబ్లో. నేను నాగుని నమ్మట్లేదు వీళ్ళు అంటే చెప్పుకొచ్చింది అమ్మాయి. దానికే అది ఎక్కడో చెదురుమదురుగా జరిగే సంఘటనలు ఏమైనా ఉంటాయేమో, కానీ తప్పకుండా నాగులు మనుషుల్లో పుడతారు. కొన్ని నాగులకు తమ పుట్టుక గురించినటువంటి జ్ఞానం ఉంటుంది. ఏ కారణమైతే అవి మానవులతో మిగతా నాగుల్లా కాకుండా స్నేహంగా ప్రవర్తించిన సందర్భాలు వందలు ఉంటాయి భారతదేశంలో. మల్లవరం అని తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊరుంది, అన్నవరం దగ్గర కొద్ది లోపలికి ఉంటుంది. అక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. అక్కడికి మీరు వెళితే చెప్తారు వాళ్ళు, బోళ్ళ మంది ఆయన మెడలో వేసుకుని ఆ తాచుని ఫోటోలు తీసుకుని వాళ్ళు ఉన్నారు. నన్ను గుడి కట్టించారు, రోజు అక్కడున్న కోనేట్లో స్నానం చేసి వచ్చేది, వీళ్ళు పూజలు అందుకునేది. తాచు ఎలా సాధ్యం? చిన్న పిల్లప్పటి నుంచి వాళ్ళు ఏదో చేశారని చెప్పి ఎవరినో దిక్కుమాల లాజిక లాగచ్చు. అక్కడ ఏం జరగదు అలా. ఎంతోమందికి నాగులు అంటే అచ్చంగా పామే పుట్టిన వాళ్ళు ఉన్నారు. అది బోళ్ళ మంది కథలు విని ఉంటారు. ఆ పాము శేషు అని పేరెట్టి పిలుచుకోవడాలు, వాడు పలకడాలు, పాలు తాగడాలు. ఎవరో చుట్టాలు ఆవిడ చూసుకోకుండా పాలదారిలో చుట్టుకున్న పాము మీద నిప్పులేయడం వల్ల చనిపోతే కాలికి పట్టీలు, మువ్వల పట్టీలు పెట్టుకున్న ఆడది నన్ను ఇలా నిప్పులు వేసింది కాబట్టి మన ఇంట్లో ఇంకెప్పుడూ కూడా ఆడవాళ్ళు పట్టీలు పెట్టుకోవద్దు అని నాకు చెప్పిందని ఆ ఇంట్లో వాళ్ళు ఇంకెవరు మువ్వల పట్టీలు పెట్టుకోరు. గోదావరి జిల్లాలో ఒకటి జరిగింది, ఒక బ్రాహ్మణ ఇంట్లో. అలా నాగులు జన్మ తీసుకుంటారు, మనతో ఉంటారు. నాగరూపంలోనే మానవులతో సఖ్యతగా ఉన్న సందర్భాలు కొల్లలు. ఏమ్మా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా ఈ మధ్యనే జరిగాయి అలాంటివి. సాధ్యమే తల్లి, సాధ్యమే. ఇంకా నరకం అనేది నిజంగా ఉందా అని ఎవరో అడిగారు. పేరు నాకు గుర్తులేదు, నేను నోట్ చేసుకోలేదు పేరు. నిజంగా నరకం ఉంటుందా, సినిమాలో అలాగే ఉంటుందా అని కూడా రాసినట్టున్నారు. అంటే రకరకాల నరకాలు అవి. ఒకటమ్మా, నరకం ఉంటుంది.
సినిమాల్లో చూపించినట్టు ఉంటుందా? నాకు గుర్తు లేదు. అదేంటండి అలా అన్నారు? అంటే నరకం అనేది ఎప్పుడప్పుడు ఏదో జనంలో వెళ్ళి ఉంటాంగా. పులికడిని బుత్తి అన్నా ఏంటి, ఏం చేయకుండా నరకానికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళే ఉంటాను. కాబట్టి అప్పుడు నరకం గుర్తులేదు ఎలా ఉందో. మరి ఏం గుర్తుంది? అలా ఎందుకన్నావు? దాన్ని కొద్దిగా క్వాలిఫై చేసేందుకు స్టేట్మెంట్ని చెప్తాను. సాధారణంగా మనం చాలామంది ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అంటే ఎప్పుడు ప్రవచనకర్తలు అంటే మన ఊళ్ళో నలుగురే లెక్కెట్టుకోకండి మీరు. ప్రపంచంలో అన్ని మతాల్లోనూ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు, యోగులు ఉంటారు. వాళ్ళందరూ మనకి ఒక మంచి దృక్పథం అలవాటు పడడం కోసం నరకం స్వర్గం అంటూ ఏం లేవు, మన జీవితంలోనే ఉంటాయి. మనం సవ్యంగా ఉంటే స్వర్గం, అపసవ్యంగా ఉంటే నరకం అని చెప్తారు కదా. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అని. అలాగా టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. మా వినడానికి బాగుంటుంది, ఖచ్చితంగా ఉంటుంది నరకం, ముమ్మాటికి ఉంటుంది 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 ఉంది. ఇద్దరు దగ్గర బంధువుల విషయంలో నేను నరకాన్ని చూశాను అనకూడదేమో, ఒకళ్ళ విషయంలో చూశాను, ఇంకో విషయంలో విన్నాను. నేను తరచు రిఫర్ చేస్తానే ఒక శివారాధకుడు, ఆయన రౌరవ నరకంలోకి వెళ్ళాడు. నోటితో చెప్పడానికి వీల్లేని పదార్థం దుర్గంధంతో ఒక కనుచూపు మేర అదే ఉంటుంది. అతను ఒక్కడే ఉంటాడా, ఇంకెవరో ఉండరా? ఏమో, ఎవడికి వాడే వాడు ఒక్కడే ఉంటాడేమో. అంటే ఆ ఏకాంత స్థితి, ఎవ్వరూ పలకనే దిక్కుమాలిన స్థితి వస్తే తప్పిస్తే ఆ బాధ తెలియదేమో జీవుడికి కూడా. అందుకని కోట్ల మంది రౌరవ నరకంలో ఉన్నప్పటికీ ఎవడికి వాడే తాను ఒక్కడే ఉన్నాడేమో ఇంత విశాలమైనటువంటి ఈ అశుద్ధమైనటువంటి ప్రాంతంలోని. అంతటి శివారాధకుడు గగ్గోలు పెట్టేశాడు, నాయనా కాపాడని. గురువులు కరుణాలులై ఆయన యందు ప్రేమ కలిగి దాన్ని తగ్గించారు. ఎక్కువ కాలం బాధపడకుండా జన్మలోకి వచ్చినట్టున్నాడు ఆయన. అది కూడా గురునింద కారణంగానే నేను అనుకుంటున్నాను. ఇంకొక బంధువు చిన్నగా చనిపోయిన వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. మహారామభక్తుడు, చతుర్భుజ విష్ణువు యొక్క దర్శనం ఎందు ఆసక్తి ఉన్నవాడు. అది పొందాడు, చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. చిన్నగా మహావిష్ణువుకు కనిపించే ఆయన దగ్గరగా ఉన్నాడా తెలియదు నాకు. మన లెక్క ప్రకారం చిరకాలమే ఉన్నాడు, 20 సంవత్సరాల పైన ఉన్నాడు. అక్కడ ఎంతసేపు పడుతుంది ఆ లెక్క నాకు తెలియదు. తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత ఆయన చేసిన దుష్కృత్యాలకి నరకం యొక్క అనుభవాన్ని పొందాడు ఆయన. వచ్చిన తర్వాత జన్మలోకి వెళ్ళే ముందు నాకు కనిపించాడు. ఇంకా యాతనా శరీరం తాలూకా అవేవో ఉన్నాయేమో ఆయన దగ్గర అనిపించింది. ఎందుకంటే ఆయన ముఖం కళగాలేదు. అంటే కొలిమి దగ్గర ఉన్నట్టు, కొలిమిలో ఉన్నట్టు కందిపోయి ఎర్రగా ఒక అనారోగ్యమైనటువంటి ఎరుపు, అశక్తత, అనారోగ్యంతో ఉన్న పరిస్థితి అలా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన, కళ లేకుండా. ఏంటైనా ఇలా ఉన్నావు అన్నాను. కొంత నరకయాత్ర పడాల్సి వచ్చింది కర్మలను బట్టి, అది పూర్తి చేసుకొచ్చాను అన్నాడు ఆయన. అన్నాను, బాగా దగ్గరవాడు, ఆప్తుడు, ఇబ్బంది పడ్డావా అయ్యా అని. ఆయనదేని పద్ధతిలో ఒక నవ్వు నవ్వాడు. ఇబ్బందిగానే ఉంటుంది నరకం అంటే, సుఖంగా ఉంటుందా, అయిపోయిందిగా అన్నాడు. పూజ గదిలోకి రాగలిగేవాడు. ఆ వేళ వచ్చినవాడు ఎలాగా వచ్చావు, జన్మ తీసుకుంటానంటున్నావు కదా, అమ్మకి నమస్కారం పెట్టుకెళ్తావేంటి అన్నాను నేను.
పూజ గదిలోకి వెళ్ళలేను ఆయన. తెలుస్తోంది అమ్మున్నట్టు, ఒక మహాకాంతిపుంజం తెలుస్తోంది పూజ గదిలో. లోపలికి వెళ్ళలేను. ఇక్కడి నుంచే నమస్కరించుకుని పెడతాను. నీకు నమస్కారం, ఆవిడకి నమస్కారం. బయట జీవితంలో ఉన్నప్పుడు ఆయనకు నాకు నమస్కరించే వరుస కాదు. జీవుడి స్థాయిలో ఉన్నాడు అప్పుడు, జీవస్థితిలో ఉన్నాడు. అందులో యాతనా శరీరం తాలూకా ఏమైనా అంశాలు ఏమున్నాయో మరి అక్కడ లేదు ఆయన దగ్గర. అప్పుడు అక్కడి నుంచే వస్తున్నారు కదా నాయన, అలా ఉన్నానులే, ఇది సర్దుకుంటుంది అని చెప్పాడు ఆయన. నరకం ఉంది, నరకం ఉంది. మన దుష్టత్వమే మన నరకం, మన సన్మార్గమే మన స్వర్గం అని చెప్పలేదు ఆయన. నరకం ఉంది, కందిపోయాడు మనిషి, బాధలు పడ్డాడు, యాతనా శరీరంతో బాధలు పడ్డాడు. గరుడ పురాణం చెప్తుందట కదా, నేను వినలేదు, ఎవరో చెప్పారు నాకు. ఒక యాతనా శరీరం ఏర్పాటు చేస్తారట. మన భౌతిక శరీరం రాలిపోతుంది, దాన్ని పూడ్చడమో కాల్చడమో ఏదో చేస్తారు, మిగలది. సూక్ష్మలోకాల్లో ఈ యాతన అనుభవించడానికి ఒక శరీరం కావాలి, అది ఇస్తారు, ఇచ్చారు, పడ్డాడు. కాబట్టి నరకం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇక రెండు ఉంటాయి. ఒక ఒక పెద్ద కంపెనీ తెలుసు మీకు, ఆ కంపెనీకి ఫ్యాక్టరీ ఉంటుంది. ఏమండి మీకు నేను చెప్పగలుగుతున్నాను. లేదా స్కూలు, దానికి ప్రిన్సిపాల్ రూమ్ ఉంటుంది, స్టాఫ్ రూమ్ ఉంటుంది, క్లాసులు ప్రయోగశాలలు వేరే ఉంటాయి. అన్నీ స్కూల్ కాంప్లెక్స్లో భాగమే. అలాగే యమలోకంలో నరకం ఉంటుంది. యమలోకం అంతా నరకం కాదుగా, అక్కడ చక్కగానే ఉంటాయి కుర్చీలు బల్లలు, ఇంకేమైనా అక్కడేమి ఉంటాయి. నేను యమధర్మరాజుని చాలాసార్లు కలిశాను. నేను పని మీద మా గురువుగారు పంపిస్తే ఆయన ఏదో పని మీద ఒకసారి కలుద్దామా అంటే, నాకు పని పడి వెళ్ళగలిగినప్పుడు వెడితే ఆ పదం గుర్తుపెట్టుకోండి. నేను ఏదో మామూలుగా సూట్ కేసు ఎత్తుకుని ఒక్కసారి ఎంపరికి వెళ్ళొస్తానే అన్నట్టుగా ఉండదు. ఆయన చాలా ప్రేమగా ఉంటాడు, చాలా ఆప్యాయంగా సాదరంగా తీసుకుంటాడు. ఏ నాన్న ఇలా వచ్చావు, ఇది విషయం తండ్రి, ఇది ఇలాంటి పని ఎందుకు వచ్చాను నేను, నాది అవుతుందయ్యా, అది అవ్వదు, నువ్వు అడగరాదు, నువ్వు అడగచ్చు, నేను చూస్తాను తర్వాత, ఇలాంటివి ఏవో జరిగాయి తప్ప. నేను వెళ్ళిన ప్రతిసారి మీ ఫ్యాక్టరీ చూస్తానంటావా, ఒక చైర్మన్ దగ్గరికి వెళ్తాం కంపెనీలో, ఆయనతో బాగా పరిచయం ఉంటుంది. ఎప్పుడైనా అక్కడ ఫ్యాక్టరీతో పరిచయం మనకి ఏమైనా పని ఉంటే తప్పిస్తే మన ఫ్యాక్టరీకి వెళ్ళాం. అలాగే యమపురి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒకసారి నరకం చూపిస్తారా బాబాయ్, అలా ఉండదు. అలా అసలు ఆ స్ఫురణ కూడా రాదు. వెళ్ళినప్పుడు అసలు నరకం చూద్దామా అనిపించదు. ఎందుకంటే అక్కడ వెళ్ళినటువంటి ఆ శరీరం ఏదైతే ఉందో దానికి తెలుసు సర్వము. ఎక్కడున్నటువంటి వ్యక్తి కాదుగా, భౌతికంలో మీకు ఈ మాటలు చెప్తున్న వ్యక్తి కాదుగా అక్కడ వెళ్ళింది. అతని యొక్క మరొక ఉన్నత చైతన్య స్థితి, అది ధరించిన ఒక శరీరం. దానికి ఆ సూక్ష్మలోకంలో ఫలానా చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుందో పూర్తి జ్ఞానం ఉంది. కాబట్టి కొత్తగా ఎక్స్కర్షన్ ఏమి ఉండదు. విహారయాత్ర లోపల ఒకసారి నరకం చూపిస్తారా అండి, కుంభిపాకం ఎలా ఉంటుంది, రౌరవం ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా అండి, ఉండదు, అలా ఉండదు. కానీ నరకం ఉంది, అది వాస్తవం. ఏమ్మా ఇంకా శ్రీదేవి గారు అడిగారు కాలిఫోర్నియా నుంచి, శ్రీ విద్యా సంప్రదాయాల గురించి రకరకాల వ్యాఖ్యానాలు, వేదికలు పెంచి ఇంకేదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ ఇచ్చి సోషల్ మీడియాలోను అంత విస్తృతంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కులాచారాన్ని, వామాచారాన్ని అది ఒక క్షుద్రమైన విషయంగా మాట్లాడతారు. తప్పు కదా, బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎలా అడ్రస్ చేయాలి, ఊరుకోవాలా, ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి తల్లి. అలా ఉంటుంది.
అంటే దాన్ని వాడుకు కోట్ చేసేది కూడా ఎలా కోట్ చేస్తారు? రామకృష్ణ పరమహంసను కోట్ చేస్తారు. నథింగ్ షార్ట్. రామకృష్ణ పరమహంసను కోట్ చేస్తారు. అది కూడా ఎలా? రామకృష్ణ పరమహంస చెప్పాడు, వామాచారం వెనకాల పెరట్లోంచి ఇంట్లోకి రావడం లాంటిది, లిటర్లోంచి అది వెళ్ళరాదు. ఏ సందర్భంలో చెప్పాడో పరమహంస. పంచముండి సాధన చేసి శ్మశానంలో భైరవ సాధన చేస్తే అది వామాచారం కాకపోతే కొబ్బరికాయలు అగరత్తులు పెట్టాడేంటి అక్కడైనా? వెర్రి మాటలు కాదు. భైరవి బ్రాహ్మణితో భైరవి సాధన చేస్తే ఏం చేస్తుంటాడు ఆయన? ఎవరో ప్రవచనకర్త వేళాకోళం ఆడాడు. ప్రాగ్జ్యోతిషపురంలో నరకాసురుడు ఈ 16,000 మంది రాచకన్యల్ని పట్టుకెళ్ళి సత్యనారాయణ వ్రతం చేస్తాడా అని నిజం మాట్లాడాడు ఆయన. బలవంతంగా రాచకన్యల్ని పట్టుకెళ్ళిన రాక్షసుడు సత్యనారాయణ వ్రతం చేస్తాడా? అక్కడ ఏం చేయాలో చేస్తాడు. పరమహంస అయ్యేది భైరవీ సాధన చేయాలంటే అట్టిపళ్ళు కొబ్బరికాయలతో నడవదు. వెర్రి మాటలు కాదు. గమ్యం పరమేశ్వరుడైనప్పుడు మీకు నచ్చిన మార్గంలో మీరు సాధన చేసుకోవచ్చు. సర్వస్వతంత్రులు. పిచ్చివాడే చెప్పాడా శివుడు? రుద్రయామణం ఏం మాట్లాడుతుంది? వామాచారం మాట్లాడదు. కాళీతంత్రం వామాచారం మాట్లాడదు. కాళీ కట్టబడి నైవేద్యం పెడతారా? పాలు నైవేద్యం పెడతారా? తెలిసి మాట్లాడచ్చు, తెలియక మాట్లాడచ్చు. విధానానికి పరాకాష్ట. మనం ఎలా చెప్తాం ఆ సాధన మంచిది, తప్పు, ఇది ఒప్పు, ఇన్ని రకాలనయ్యా? మీకు ఒకటి నచ్చింది కదా, చేసుకోండి. అందులో భ్రష్టు అయిపోతారు, అవుతారు, తప్పకుండా అవుతారు. వామాచరణలో భ్రష్టులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కానీ దగ్గర మార్గం అది. అయ్యా, వైదిక ప్రక్రియను నెత్తిని పెట్టుకుని ఊరేగే పెద్ద మనుషులకు ఒక్కటే మనవి. ఎందుకు వచ్చింది బౌద్ధం? పురోడాశాల కోసం ఈ వేద విధులైనటువంటి వేద పండితులు, అర్త్విక్కులు, హోతలు పురోడాశం గ్రహించలేదు. పురోడాశం మాంసంలోంచి రాదా? యజ్ఞంలో బలివరా? బలిచ్చిన దాన్ని ఏం చేస్తారు? బ్రాహ్మణేతరులకు పంచిపెడతారా? యజ్ఞప్రసాదంగా స్వీకరిస్తారా? పురోడాశం కోసం చేసినటువంటి బ్రాహ్మణులు లేరా? వేద విధిని ఎరిగిన వాళ్ళు. యజ్ఞ ప్రక్రియ ఉన్నతి, వామాచార అధోగత. ఎక్కడి నుంచి వస్తాయి ఈ నిర్ణయాలు? ఎంత తెలిసి మాట్లాడతారు? వేదమంత్రాలకు అర్థాలన్నీ కూడా సమాజం ఒప్పుకునేలాగే ఉంటాయా అన్ని వేళలా? అథర్వణ వేదంలో వశీకరణ లేదు. వేదాన్ని నిందిస్తారా అప్పుడు? రామచంద్రమూర్తి బెంగ పెట్టుకున్నాడు సీతమ్మ గురించి చెప్పి ఆంజనేయ స్వామి చెప్తాడు. 2 విషయాలు చెప్తాడు. అమ్మ, నీ గురించి రామయ్య బెంగ పెట్టుకున్నాడు. మధువు తాగడం లేదు, మాంసం తినడం లేదు. రామచంద్రమూర్తి దమ్మ. ఎవరికైనా రామచంద్రమూర్తికి మధువును మాంసం నైవేద్యం పెట్టడానికి బుర్రలు పగలగొట్టేసుకుంటారు, చచ్చిపోతారు. తినలేదా రాముడు? నేను రాముడికి ఇప్పుడు అర్జెంటుగా ఏమైనా అత్తిపళ్ళును పానకం వడపప్పు నైవేద్యం మానేసి రేపటి నుంచి చికెన్ బిర్యానీ పెట్టండి నేను అంటలేదు. నేను అంటుందల్లా ఒక్కటే, మీరు వామాచారాన్ని గ్రహించేందుకు మీరు తీసే వాదనలు ఎంత డొల్లగా ఉంటాయో చెప్తున్నాను. బలి వేయడం తప్పు. ఎవరు చెప్తారు? యజ్ఞంలో బలి లేకుండా సాగిందా యజ్ఞం?
ఎటూ రాలిపోయే శరీరాన్ని ఒక దైవీ కార్యానికి సమర్థుడైన వాడు వాడితే దానికి ఉన్నత గతి ఉంది అని సర్వశాస్త్రాలు చెప్పాయి. మీరు మాట్లాడే శాస్త్రాలు కూడా చెప్పాయి. నేను మీ అందరిని పట్టుకెళ్ళి రోజు కోడి మేక వేసేయమని అంటలేదు, అడ్డమైన వాళ్ళని ఏమని అంటలేదు. అది ఎరిగిన వాళ్ళు దాని మాంసమయందు ఆసక్తి లేకుండా కేవలము దేవికి నైవేద్యం పెట్టే ఉద్దేశం ఉండి తర్వాత ప్రసాదంగా తీసుకుంటారు. ఏం తీసుకుంటారో తర్వాత సంగతి. కొబ్బరికాయ పచ్చడి చేసుకుందామని కొబ్బరికాయ కొడితే మీ పుణ్యం రాదు. నిజం. మీరు ఇంట్లో ఇవాళ చికెన్ చేసుకోవాలి కాబట్టి కోడిని కోసి అమ్మారు నైవేద్యం పెడతారు, నడవదు. కానీ రేఖ ఎక్కడికి ఇస్తారు? కాబట్టి బలే తప్పు, మాంస నివేశనమే తప్పు. ఎవరు తినాలో వాళ్ళు తింటారు. ఎప్పుడు తినాలి? నేను ఎప్పుడు ఒకటే అంటానమ్మా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, దేనికైనా తప్పొప్పులు నిర్ణయించేది ఈ మూడే. ఎవరు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, అంతవరకే. మహాప్రశ్న ఇంకోటికి యాడ్ అవుతుంది, ఎలా చేయొచ్చు. అంతకి తక్క వేరే ధర్మ నిర్ణయం చేయడానికి కుదరదు. నేను ఎరుగుదును. మేము మా చిన్నప్పుడు కూడా గురువులు చెప్పేవారు, నాయన వామాచరణలోకి వస్తే అర్చన చేస్తే మద్యపాత్రలు లభిస్తాయని ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో అర్చన చేస్తాను అనే దౌర్భాగ్య స్థితి పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వామాచారంలోకి వచ్చి చూసుకో అని అలా ఉన్నవాళ్ళు ఉన్నారు. సమయాచారం చేసేవాళ్ళు అందరూ కూడా పులుగడిన ముత్యాలేనా? వాళ్ళకి మానసిక ఆచరణ, శారీరక ఆచరణ పూర్తిగా దైవ సమ్మతమైన మార్గంలో వెళుతుందా? శుద్ధ సాత్వికంగా వెళుతుందా? ఎవరన్నా దానికి వౌచ్ చేయగలరా? వౌచ్ అంటే ఏమంటారు తెలుగులో? దాన్ని ఎవరన్నా ఇది ఇలాగే ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలరా ఘంటాపథంగా? అవును, వాళ్ళు ఇలాగే ఉంటారు, వామాచారంలోనే తప్పు నడుకుంటుంది చెప్తారా? మధ్య సేవనం తర్వాత ఒళ్ళు తెలియదు. అది వామాచారుల కంటే సాయంత్రం లేదా ఒక క్లబ్కి వెళ్ళో, ఒక పార్టీకి వెళ్ళో, ఇంట్లోనో మద్య సేవనం చేసే వాళ్ళ సంఖ్య కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆపగలరా దాన్ని? మద్య సేవనే మీకు ఇబ్బంది పెట్టే విషయం అయితే మాంసం, ఇంట్లో చికెన్ లేకపోతే భోజనం చెయ్యనటువంటి వ్యక్తులు బలి గురించి మాట్లాడచ్చా? చెప్పాను ఎదురుకొస్తా ఒక వీడియోలో. ఏమిటిది, అమాయక జీవి ముఖంలో మీకు కనిపించట్లేదా ఏదో చెప్పాడు ఆయన, సినిమా నటుడు. అది తిండా మేక మాంసం, కోడి మాంసం, దేవుడి పేరు చెప్తే తప్ప. ఈ వెర్రిలు ఉంటాయి, ఇత పూర్వం ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి. సమాధానం చెప్పాలా? ఒక్కొక్కసారి చెప్తాం, ఆవేశం వచ్చి ఎక్కువసార్లు మౌనంగా ఉంటాం. అది అంతేలే అనుకుంటాం. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు చేసి ఇది సరైనది అనిపిస్తుందమ్మా. అంచేత మనది సరైంది అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డది. చిన్న భార్యని చెడ్డదానం చేయడం కోసం మొదటి భార్యను మంచి చేయొచ్చు, కానీ ప్రత్యేకించి చిన్న భార్యని చెడ్డదానం చేయక్కర్లేదు. మీ మంచితనాన్ని మీరు ఉంచుకోండి. సమయాచారం, దక్షిణాచారం, మరోహాచారం, ఆ ఆచారంలో పరమేశ్వరి ఎక్కువ సంతోషిస్తుంది. రాగి పాత్రలో పాలు పోస్తే మద్యంతో సమానం. అబ్బో అవునా, మంచిదే, చెయ్యండి అలా. అంటే మద్యం కావాలనేగా మీరు ఒప్పుకుంటున్నారు. ఒక ఆయన చెప్తాడు, చండీ పాఠంలో ఒక మంత్రం ఉంటుంది.
గర్జ గర్జ క్షణం మూఢ మధు యావత్ పిబామ్యహం మయా త్వయి హతేత్రైవ గర్జిష్యంత్యాశు దేవతా. అమ్మ అంటుంది వాళ్ళని, అరే పిచ్చుకుండా అడగలారా, ఒక క్షణం ఆగండిరా, చేతిలో ఉన్న పాత్ర కొద్ది ఖాళీ చేసి వస్తా. అప్పుడు మిమ్మల్ని నేను చంపినప్పుడు ఇంతే ఆనందంగా, ఇంతే శీఘ్రంగా దేవతలందరూ కూడా మీరు గర్జిస్తున్నట్టే వాళ్ళు గర్జిస్తారు. ఆనంద గర్జన. గర్జిష్యంత్యాశు దేవత, శీఘ్రంగా గర్జిస్తారు. ఏముంది? మధు యావత్ పిబామ్యహం. దానికి ఎవరు చెప్పారా? దానికి వేరే ఉంటుంది. పల్నాళ్ళ సోమలతతో చేస్తారు. నిజమే, చేస్తారు. ఒక్క మధు ఒకటే దైవీ ద్రవ్యాలతో దేవతల ఉద్యానవనం చేస్తారా? అక్కడ పెట్టే పరమాన్నం, గారెలు, పులిహార ఇవన్నీ మానవ ద్రవ్యాలతో చేస్తారేంటి? భూమి మీద ద్రవ్యాలు కాదు కదా. అక్కడ కూడా అమ్మవారు తినేవి అక్కడ దేవతాలోకంలో ఏవి దొరుకుతాయో అంత శ్రేష్టమైన వాటితోటి చేస్తారుగా. ఒక్క మద్యం ఒక్కడే చేస్తారా? కాబట్టి ఇక్కడ మద్యాన్ని అక్కడ మద్యాన్ని పోల్చకూడదు. ఇది మద్యమే కాదు ఆవిడ తాగేది. ఎవరు చెప్పారు? మదఘూర్ణ త్రక్తాక్షి మదపాటల గండభూ. ఏ మదం? వారుని మద విఫల. ఏ వారుని? విఫల అయ్యేంతగా వారుని గ్రహించిందమ్మా. ఒకానొక రూపంలో గ్రహించిందేమో. నేను మత్తు వస్తుందేమో అని భయపడి, పడదు, ఇష్టం ఉండదు దాని రుచి, నైవేద్యం పెట్టాలి కాబట్టి ఓసారి ఎప్పుడో రెడ్ వైన్ పెట్టాను. ఏమిటదా బెల్ల నీళ్ళ ఏమిట్రా పెద్దడావి అంది. ఓహో, అయితే మేము మమ్మల్ని అందరినీ కూడా అమ్మవారు ఇంకా పాలు నైవేద్యం పెట్టదంటుందా పంతులు గారు అని అడగండి. నా అనుభవం చెప్పాను. నా వాదానికి బలం కోసం నా అనుభవం, ప్రత్యక్ష అనుభవం చెప్పాను. నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. మహారాజులా తిరస్కరించవచ్చు. అనుభవం నిజం, నేను పొందినది. వేళకోళం ఆడింది ఆవిడ. ఏ పెద్దడా ఏంట్రా బెల్ల నీళ్ళలాగా ఏమిటది అంది. వేరేది ఏమన్నా అయితే వికారు పెడుతోంది అన్నాను. ఏం పర్వాలేదు, కొద్దిగానే స్వీకరించలే అంది. అలాగా ఎక్కడ కాదంటారు? ఆవిడనే కాదంటారా? ఆవిడ తెలియదా? పాలు పెడితే తన్నేస్తుంది పాత్ర, అది కాదు నేను అంటుంటా. మీరు దాన్ని తిరస్కరించకండి, నిందించకండి. మీ మార్గం మీది, వామాచారుల మార్గం వామాచారులే. దాన్ని గౌరవించి వదిలేసేయండి. అననుకూల వ్యాఖ్యలు చేయవలసిన పని లేదు, క్షేమం కూడా కాదు. సరేనా? ఇంతే తల్లి, శ్రీదేవిని చెప్పగలిగింది అంతే. ఏమ్మా? సరే, ఈ వేళకి ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.